భారతీయ సంస్కృతికి మూలాలు గిరిజన తెగల్లోనే ఉన్నాయన్న విషయం మనం మర్చిపోకూడదని ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజ్ అన్నారు. మానవులంతా మొట్టమొదట అడవుల్లో నివసించిన వాళ్ళేనని, తర్వాత మనం మైదాన ప్రాంతాల్లోకి వచ్చామని, వాళ్ళు ఇంకా అడవుల్లోనే ఉన్నారని చెప్పారు. అడవుల్లో ఉన్నా కూడా వారు కట్టుబాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలను విడిచిపెట్టకుండా సరే అనుకుంటూ ముందుకు వెళ్తున్నారు వారు గిరిజనులని తెలిపారు. ప్రపంచంలో వచ్చిన మార్పుల వల్ల ఇబ్బంది పడుతున్న వారు గిరిజనులని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి వారి సౌజన్యంతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మహాత్మాగాంధీ రోడ్లోని ఎంబీవీకే భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ మాట్లాడుతూ అడవుల్లో ఉన్నా కూడా వారి యొక్క కట్టుబాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలను విడిచిపెట్టకుండా సమరనుకుంటూ ముందుకు వెళ్తున్న వారు గిరిజనులని తెలిపారు. ప్రపంచంలో వచ్చిన మార్పుల వల్ల ఇబ్బంది పడుతున్న వారు గిరిజనులని చెప్పారు. గిరిజన భాషలు చాలా మృత భాషగా మారుతున్నాయని చెప్పారు. గిరిజన సాంప్రదాయాలు, కట్టుబొట్టు, వేషధారణ అనాది నుంచి నేటి వరకు ఒకే రకంగా ఉంటున్నాయని తెలిపారు. రాను కొన్ని తెగలు నశించిపోతున్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతాలకు వెళ్లి వారి ఫోటోలు తీయాలంటే సాహసంతో కూడుకున్న పని. ఇబ్బందులు పడి వెళ్లి అద్భుతమైన ఛాయాచిత్రాలు తీసి వారి యొక్క సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పిన ఛాయాచిత్రాలు తీసిన వారికి అభినందనలు తెలిపారు. ఈ ఛాయాచిత్ర ప్రదర్శన చూస్తుంటే గిరిజన సంస్కృతి కళ్లకు కట్టినట్లుగా ఉందన్నారు. స్వయంగా వెళ్లి చూసే అవకాశం లేకపోయినా ఛాయాచిత్రాలు చూస్తుంటే స్వయంగా విహారించినట్లుగా ఉందని అన్నారు. అటువంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే అక్కడున్న వారిని కూడా ముందుకు తీసుకువెళ్లే అవకాశం లభిస్తుందన్నారు. పర్యాటక రంగంలో ఆంధ్ర రాష్ట్రం బాగా వెనుకబడి ఉందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పర్యాటకానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పర్యాటకం దోహదపడుతుందని తెలిపారు. అనంతరం పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. చాలా సంతోషం. వరల్డ్ ఫోటోగ్రాఫిక్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా ట్రైబల్ ఏరియాస్లో తీసిన ఫోటోగ్రాఫ్స్ని ఈ ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శన చేస్తున్నారు. ఇది ఇది చాలా కష్టమైన పని. ట్రైబల్ ఏరియాలో ఎంటర్ అవ్వటమే చాలా కష్టం. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇటువంటి వారు ఇంకా ఈ అడవుల్లో, మారుమూల ప్రాంతాల్లో జీవిస్తున్నారంటే మనం చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. ఫోటోలో చూస్తూ ఉంటే మనకన్నా కూడా ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఆ ప్రాంతంలో వాళ్ళు జీవిస్తూ వారు గడుపుతున్నారు. అటువంటి ఫొటోస్ కూడా మనందరికీ ముందుకు తీసుకురావటం చాలా సంతోషం. అంతకుముందు మన రాష్ట్రానికి పరిమితం అయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ కాంపిటీషన్స్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఫోటోగ్రాఫర్స్ వారి ప్రతిభ చూపించడం కోసం రావటం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగజేసినందుకు నమస్కారం. ప్రపంచ గిరిజన దినోత్సవం, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ విజయవాడలో అద్భుతమైన ఛాయాచిత్ర ప్రదర్శన జరిగింది. మన భారతీయ సాంస్కృతిక మూలాలు గిరిజన సంస్కృతులు ఇమిడి ఉన్నాయి. వారి యొక్క ఒక్కొక్క తెగవారు వారి యొక్క ఆచారాలు, వారు ధరించే దుస్తులు కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, వారి పండగలు కానివ్వండి, వీటన్నిటిని కూడా అద్భుతంగా ఫోటోలు తీసి ఇవాళ వారి యొక్క సంస్కృతిని ప్రపంచాన్ని తెలియజేసే విధంగా ఇంత అద్భుతమైన ఛాయాచిత్రాలు తీసిన ఛాయాచిత్రకారులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా వినిస్తున్నాను. తెలుగు జాతి గర్వించదగ్గ ఛాయాచిత్రకారుడు తమ్మా శ్రీనివాసరెడ్డి అనేక అంతర్జాతీయ పురస్కారాలు పొందిన తెలుగు వ్యక్తి. ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగటం చాలా ఆనందదాయకంగా ఉంది.